ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశం అలాగే ప్రథమంలో ఉన్నాడు, రాహు ద్వితీయంలో ఉన్నాడు, కేతువు అష్టమంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి కోపం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇతరులని నమ్మి మన కుటుంబంలో వారిని దూరం చేసుకునే విధానం కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు కోపం కొద్దిగా ఎక్కువ అయ్యేటటువంటి కారణంగా ఈ వారంలో సంయమనాన్ని కోల్పోతారు. కాబట్టి కోపాన్ని అదుపు చేసుకుండడం చాలా అవసరం. స్వాతి నక్షత్ర జాతకులు ఇతరులని నమ్మి తమ కుటుంబంలో ఉన్నటువంటి వారిని కొద్దిగా దూరం చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. విశాఖ నక్షత్ర జాతకులు భార్య అయితే భర్త దగ్గరకు, భర్త అయితే భార్య దగ్గరకు చేరి కుటుంబాన్ని రక్షించుకోవడం మంచిది. దైవపరంగా అయితే లింగాష్టకాన్ని పఠించడం మంచిది. సేవాపరంగా అయినట్లయితే లక్ష్మీదేవికి పాయసం ఇష్టం కాబట్టి పాయసాన్ని స్వయంగా వండి పరమేశ్వరికి నివేదన చేసి ఆలయాల్లో పంచడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు బంధుమిత్రులతో సత్కాలక్షేపాన్ని చేయడం చాలా ఆనందదాయకం.